పథకాల అమలు, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయడంలో కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయనే చెప్పాలి. ఇంకా కొన్ని చోట్ల చూస్తే ట్రైబల్ ఏరియాస్లో, కొండల్లో పాపం అట్లాంటి చోట్లకు కూడా వీళ్ళు కాలినడకన వెళ్తూ వాళ్ళకి సరైనటువంటి ఆ వైద్యాన్ని, విద్యని అందిస్తూ వాళ్ళకి ఎంతో విధంగా వీళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు సహాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్త ఒక టీచర్గా, ఒక సోషల్ వర్కర్గా, ఒక హెల్త్ అసిస్టెంట్గా ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఇన్ని బాధ్యతలు అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సమస్యలు ఏమిటి? మరి ఇంతగా చేస్తున్నవారు వాళ్ళ వర్క్, మరి వాళ్ళ సమస్యలు ఏమిటి? వాళ్ళ సమస్యలు ఏమిటంటే వాళ్ళు మొట్టమొదటిగా చెప్పేది జీతం తక్కువ, పని ఎక్కువ. జీతం ఏమో తక్కువ ఇస్తున్నారు, మా చేత వర్క్ ఏమో ఎక్కువ చేయిస్తున్నారు. మరి అంతే కదా, మనం చూస్తుంటే మరి వాళ్ళకి కాంట్రాక్ట్ ఆధారంగా కూడా వాళ్ళ విధి విధానాలు ఉంటాయి అన్నమాట. అంటే పెన్షన్ ఉండదు, భద్రత ఉండదు. మరి ఆ విధంగా తక్కువ జీతంతో ఎక్కువ పని చేయిస్తూ ఉన్నారు అనేది వాళ్ళ సమస్యలు. తర్వాత పని, అధిక పరిభారం అనమాట. అంటే ఉన్న పనులు చాలక ఇంకా అదనపు పనులు కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటే ప్రభుత్వ సర్వేల్లో వీళ్ళు పాల్పంచుకుంటూ ఉంటారు. ప్రభుత్వ సర్వేలు ఏవైతే ఉంటాయో దానిలో పాల్పంచుకుంటూ ఉంటారు. తర్వాత ఎన్నికల సమయంలో మనం గనక చూస్తే మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో కూడా సమానంగా వీళ్ళు ఎన్నికల విధులు నిర్వహించడం మనం చూస్తూ ఉన్నాం. జీతం తక్కువ, పని ఎక్కువ.